కారు చీకటి రాత్రి ఆకాశాన్ని చీల్చుకుంటూ మెరుపులు మెరవుతున్నాయి. మధుర నగరమంతా కుండపోత వర్షంలో తడిసి ముద్దయింది. మధురరాజు కంసుడు తన చెల్లెలు దేవకీకి పుట్టే 8వ సంతానం తన మరణానికి కారణమవుతాడని ఆకాశవాణి విని భయంతో వణికిపోయాడు. అందుకే దేవకి మరియు ఆమె భర్త శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడిని కారాగారంలో బంధించాడు. కాలం గడిచింది. అష్టమి తిథి రోహిణీ నక్షత్రంలో ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆ శిశువే శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు. ఆ క్షణంలో కారాగారంలోని సంకెళ్ళు స్వయంగా తెరుచుకున్నాయి. భారీ ఇనుప ద్వారాలు నెమ్మదిగా విప్పుకున్నాయి. కాపలాదారులంతా దేవతల మాయలో గాఢ నిద్రలో మునిగిపోయారు. తన తలపై చిన్న బుట్టలో ఆ దివ్య శిశువును పెట్టుకుని వసుదేవుడు కారాగారం నుంచి బయటకు అడుగుపెట్టాడు. బయట భీకర వర్షం, యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అప్పుడు ఆదిశేషుడు తన మహాఫణాలను విప్పి చిన్న కృష్ణుడిపై ఛత్రంలా కాపాడాడు. వసుదేవుడు యమునా నదిలో అడుగుపెట్టగానే నది జలాలు స్వయంగా దారి ఇచ్చాయి. ఎన్నో కష్టాల తర్వాత అతడు గోకులానికి చేరుకున్నాడు. గోకులం గోపాలులు, గోవులతో నిండిన ప్రశాంతమైన గ్రామం. అక్కడి ప్రజలందరికీ నాయకుడు నందుడు. అతని భార్య యశోదమ్మ ప్రేమకు ప్రతిరూపం. ఆ రాత్రి దేవతల సంకల్పంతో గోకులమంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. యశోదమ్మ ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చి అలసటతో నిద్రిస్తోంది. ఆ చిన్నారి ఆమె పక్కనే ప్రశాంతంగా పడుకుంది. వసుదేవుడు నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. తన చేతుల్లో ఉన్న చిన్న కృష్ణుణ్ణి చూసి అతని హృదయం తల్లడిల్లింది. లోకాన్ని రక్షించడానికి జన్మించిన దైవ స్వరూపుడివి అన్నట్లుగా కన్నీటి కళ్ళతో తన కుమారుని ప్రేమగా తిలకించాడు. అతడు శ్రీకృష్ణుణ్ణి యశోదమ్మ పక్కన పడుకోబెట్టాడు. ఆ తరువాత యశోదకు జన్మించిన ఆ ఆడ శిశువును తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె సాధారణ పాప కాదు, దేవీ శక్తి అయిన యోగమాయ. లోకరక్షణ కోసం జరిగిన ఆ రహస్య మార్పిడికి ఆ కారు చీకటి రాత్రి సాక్షిగా నిలిచిపోయింది. ఉదయం యశోదమ్మ మేల్కొని తన పక్కన నీలమేఘ శ్యాముడిలా మెరిసే ఆ బాలుణ్ణి చూసింది. ఆమె హృదయం ప్రేమతో ఉప్పొంగిపోయింది. ఇదే నా కన్నయ్య అంటూ ఆ చిన్నారిని తన ఒడిలోకి తీసుకుంది. ఆమెకు తెలియదు, తన ఒడిలో ఉన్నది జగత్తును ధర్మమార్గంలో నడిపించబోయే జగన్నాథుడు అని. జయ శ్రీకృష్ణ పరమాత్మ.